నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. భివాండిలో ఒక కాలేజీ యొక్క ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమము ముందుకు నడిపించడానికి వెనక అంతా కూడా ఆలోచించినటువంటి వారు మన శ్రీప్రగడ రాజేందర్ గారు ఆ చివరన కూర్చొని ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క వెనక ఉండి ఈ కార్యక్రమం యొక్క స్వరూపాన్ని ఈ రకంగా తీర్చిదిద్దినటువంటి వారు మనకి తర్వాత శ్రీ ఎక్కా చంద్రశేఖర్జీ ఈ 3 రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ప్రాంతాలకి ఇటువంటి నిమ్న వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు వీళ్ళ సేవ సంబంధించిన విషయాల్లో బస్తీలు, గ్రామాల్లో తిరుగుతూ ఒక యోజనాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు చివరిన మన కార్యక్రమంలో విధంగా గొప్ప ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మన మీడియాకు సంచలనమైన వార్తలు, వ్యక్తిగతమైన దూషణలతో కూడుకున్నటువంటి మరి వార్తల మీద దృష్టి ఉంటుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి సమాజం గురించి అంత నిన్న వారు విన్యాసాలు, వారి యొక్క హరికథలు, బుర్రకథలు ప్రదర్శిస్తూ ఉంటే ఎక్కడ కూడా పత్రికల్లో దానికి చోటు దక్కదు. అంతేకాకుండా పార్టీయే కాకుండా ప్రధానమంత్రి సైతం కూడా స్పందించి వారు నిన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పరంగా ఈ సంచార జాతుల విముక్తి దివస్ జరపాలని చెప్పి ఆదేశించడంతో ఈరోజు ఢిల్లీలో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో చివరికి ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవాళ విజయవాడలో జరుపుతూ ఉన్నారు. అంటే ఈరోజు చట్టసభల్లో దాని ప్రభావం ఎంత అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 99లో ఆ రోజు కూడా ముఖ్యంగా నాతో ఎక్కువగా ఈ సంచార జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళలో వీరముష్టి అంటే ఇప్పుడు వీరభద్రీయ సంఘం వాళ్ళు నాతో మమేకమయ్యి ఉన్నారు. చిక్కడపల్లిలో ఒక చక్కటి భవనము, వాళ్ళ కార్యకలాపాలు ఒక ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండడం వల్ల అనేక విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. జంగంమెట్లో కూడా వీరభద్రీయ సంఘం పాతపట్నంలో బ్రహ్మాండమైనటువంటి భవనం కట్టారు. వాళ్ళు ఒక పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం కాకుండా సమిష్టిగా పనిచేసారు. ఆ రోజు కూడా కొత్తగా ఎన్నికైనాను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, మరి ఒక సంఘ స్వయం సేవకునిగా, విద్యార్థి పరిషత్తు మరి కార్యకర్తగా అసెంబ్లీలో ఈ సంచార జాతుల గురించి మాట్లాడని చెప్పి మొదటిసారిగా ఆ రోజు నేను మాట్లాడినప్పుడు నాకు ఇంత చరిత్ర తెలియకపోయినప్పటికీ కూడా ఈ సంచార జాతుల్లో ఏ కులాలైతే కొనసాగుతున్నాయో నిజంగా సభ్య సమాజం కూడా సిగ్గుతో తల వంచుకునేటువంటి రీతిలో వాళ్ళ యొక్క మరి కులాల పేర్లు పిచ్చకుంట్లోళ్ళని, లేదా పాములోళ్ళని, దొమ్మరోళ్ళని రకరకాలైనటువంటి మరి పేర్లు. నిజంగా ఈ అంశాలను నేను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు, ఆ కులాల పేర్లు నేను చెప్పినప్పుడు ఆ రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేవేందర్ గౌడ్ గారు ఒక బాధ్యత గల మంత్రిగా అసెంబ్లీ తర్వాత వారు వెంటనే ఈ సంఘాలను సంప్రదించి పేర్ల మార్పిడి కోసం ప్రయత్నం చేస్తామని వారు ముందుకు రావడం, ఆ రకంగా పిచ్చకుంట్ల వాళ్ళను వంశరాజులుగా, వీరముష్టి వాళ్ళను వీరభద్రీలుగా, ఇంకా అనేక రకాలైన పేర్లలో కూడా సంఘాలు ముందుకు వచ్చిన వాళ్ళకు పేర్లు మార్పిడి జరిగింది. అదొక గొప్ప అనుభూతి, నాకు గొప్ప సంతృప్తి కూడా కలిగింది. కాబట్టి రాజకీయాలు అనేది మేము ఏ ఒక్క సిద్ధాంతంలో అయితే ఇవాళ రాజకీయాలు చేరినామో, ఏదో ఎమ్మెల్యేలు కావాలని, ఎంపీలు కావాలని, మేము అధికారంలో రావాలని ఏనాడు కూడా కళలో ఊహించలేదు. అవకాశాలు వచ్చాయి కాబట్టి వచ్చినప్పుడు ఇది బాధ్యతగా భావించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాల యొక్క మరి సమస్యల గురించి మాట్లాడే అవకాశం నాకు ఇవాళ పార్టీ కూడా కల్పించడం చాలా సంతోషం కలుగుతుంది. మొదటిసారి పార్లమెంట్లో సంచార జాతులు, గోమంతు, అర్ధ గోమంతు, విముక్త్ అని జాతుల గురించి మాట్లాడినప్పుడు విచిత్రం ఏంటంటే సమాజంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనుబంధ సంస్థలే వాళ్ళ సేవా భారతి కానివ్వండి, లేదా సామాజిక సమరసత వేదిక పేరు మీద కానివ్వండి, ఇవాళ దుర్గాదాస్ గారు, లేదా గుజరాత్లో భారత్ బాయ్ కానివ్వండి,
కుల్దీప్, మహారాష్ట్రలో ప్రవీణ్ భాయ్ విద్యార్థి పూర్తిగా అంకితమై వాళ్ళ జీవితం అంతా కూడా ఈ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, హక్కుల కోసం వారు మొత్తం జీవితం అంతా కూడా అర్పించి వారు పనిచేస్తున్న విషయాన్ని ఢిల్లీలో జాతీయ స్థాయిలో వీళ్ళ యొక్క కార్యవర్గం జరిగినప్పుడు ఆ అంశాలు నా దృష్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ చట్టసభలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మహత్వం తెలుసుకొని మీరు చెప్పారు ఇంతకుముందు. నిజంగా ఈ సంచార జాతులు అనేది సదాచార వారసులు, సాంస్కృతిక వారసులు. వాళ్ళ భారతదేశం ఆత్మలో ఇదొక విభిన్నమైనటువంటి భాగంగా మనం ఇవాళ సమాజం గుర్తించాల్సి అవసరం. వారి యొక్క కఠిన జీవన పరిస్థితులు, వాళ్ళ పేదరికము, వివక్ష, నిర్లక్ష్యము ఏ రకంగా వారి పట్ల మిగతా సమాజం కూడా చిన్న చూపు చూసిందో, ఆనాడు పాలకులు కూడా ఏ రకంగా వారి పట్ల దయనీయంగా వివరించారు. ప్రధానంగా హిందూ ధర్మం గురించి లేదా మన యొక్క సంస్కృతి గురించి వారికి ఉన్నటువంటి కళ నైపుణ్యం ద్వారా హరికథలు, బుర్రకథలు ఈ రకంగా వారు సంచరిస్తూ మన ఈరోజు ధర్మాన్ని కాపాడేటువంటి వారధులు వాళ్ళు. అటువంటి వారి యొక్క జీవన శైలి, వారి యొక్క జానపద కళలు ఏ రకంగా వాళ్ళ పూర్తిగా క్షీణిస్తున్నాయో, రామాయణ, మహాభారతం ఇవన్నీ కూడా సంచరిస్తూ జాగృతం చేసి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మరి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా బ్రిటిష్ కాలంలో వాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా వాళ్ళు గుర్తించి జన్మతా నేరస్తులుగా, ఆ తర్వాత తదనంతరం ఏ రకంగా మరి ఆగస్టు 31, 1952లో ఆ యొక్క విముక్తి పొందారో, ఆ విముక్తి పొందినటువంటి దినాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మొత్తం మిగతా సమాజాన్ని కూడా వాళ్ళను చైతన్యం చేయడానికి, వాళ్ళలో జాగృతి కల్పించడానికి ఈ సేవా భారతి లాంటి సంస్థలే కాదు అనేక మంది ఎన్జిఓలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం. ఒక రాజకీయ నాయకుడిగా తప్పదు, రాజకీయాలు కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే పాలకులు ఏ రకంగా ఈ వర్గాలను విస్మరించారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకొని పేదరికం పేరు మీద, గరీబీ హఠావో పేరు మీద ఆ రకంగా వాళ్ళు నీతులు వల్లించారు తప్పితే వాస్తవంగా అమాయకంగా ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా దగా చేశారో, మోసం చేశారో ఈ చరిత్ర. దాదాపు ఈ వర్గాల యొక్క సంక్షేమం కోసమని, అభ్యున్నతి కోసమని, అధ్యయనం కోసమని 16 కమిషన్లు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత, విముక్తి పొందిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు వారు సమర్పిస్తే నెహ్రూ నుంచి మొదలుకొని ఇవాళ రాజీవ్ గాంధీ వరకు, ఎవరైతే ఇవాళ రాహుల్ గాంధీ ఉదయం లేస్తే రాజ్యాంగ పుస్తకం పట్టుకొని, లేదా ఇవాళ పేద ప్రజల హక్కుల కోసం అని చెప్పి ఓబీసీ అని చెప్పి, ఎస్సీ అని చెప్పి, ఎస్టీ అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళ రిజర్వేషన్ల యొక్క గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారో, ఏ రకంగా విస్మరింపబడ్డారని మాట్లాడుతున్నారో దానికి ప్రధానమైనటువంటి కారకులు, బాధ్యులు ఎవరో సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం. 16 కమిషన్లు రిపోర్ట్లు ఇస్తే, నివేదికలు ఇస్తే ప్రభుత్వం స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాల్సి పోయి బుట్టదాఖలు చేశారు. మొట్టమొదటి కమిషన్ కాకా కలేకర్ కమిషన్ 1955లో. ఆనాడే చాలా స్పష్టంగా మొదట్లోనే ఈ దేశంలో కులాల వారీగా గణాంక వివరాలు సేకరించండి, తద్వారా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించారు. పంచవార్షిక ప్రణాళిక రూపొందించేటప్పుడు ఆ జనాభాకు అనుగుణంగా వాళ్ళ పేదరికము, వాళ్ళ యొక్క విద్య, ఉద్యోగం, ఉపాధి అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి పాలసీలు నిర్మాణం చేసుకోవచ్చని చెప్పి భావిస్తే ఈ రకమైనటువంటి కాకా కలేకర్ కమిషన్ 1955 ఇచ్చిన నివేదికను ఆ రోజు నెహ్రూ గారు కనీసం 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బుట్ట దాఖలు చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడతారు, జితనా ఆబాదీ ఉతనా భాగ్యదారి అంటాడు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక ద్వారా, మీరు చెప్పే నీతులు ఆచరణలకు వచ్చేసరికి ఎందుకు అమలు జరగాలని చెప్పి అడుగుతున్నాను. జితనా ఆబాదీ ఉతనా భాగ్యదారి అని చెప్పి మీరు ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఉన్న జనాభా ఎంత, మీ సంఖ్య ఎంత, మీ కుటుంబంలోంచి ఎందుకు ఇవాళ 3 ఎంపీలు కావాలి, ఎందుకు ఇవాళ పేదరికం కోసం అల్లాడుతున్నటువంటి వాళ్ళు చట్టసభలు ఎందుకు అడుగు పెట్టకూడదు, చెప్పే నీతులకు ఆచరణకు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. ఇది మీ యొక్క ఆనాడు నిజంగానే నెహ్రూ గారు కనుక కాకా కలేకర్ కమిషన్ కానీ ఈ 16 కమిషన్ల యొక్క నివేదికలు, ఆ సిఫార్సులు అమలు చేసే ప్రయత్నం చేసి ఉన్నట్టయితే ఈ స్థితి ఉండేది కాదు. ఇవాళ అనేక మార్పులు వచ్చేవి, అనేక రకంగా బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, వాళ్ళకు విద్య, ఉపాధి రంగాల రిజర్వేషన్లు కూడా దొరికే అవకాశం ఉంది. వీటిని విస్మరించి మరి ఆనాడు కాకా కలేకర్ కమిషన్ కానివ్వండి, మండల్ కమిషన్ కానీ వీటన్నీ కూడా విస్మరించినారు మీరు.
కానీ మొదటిసారిగా సంచార జాతులకు గుర్తింపు వచ్చింది ఎప్పుడంటే 1999లో మహారాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు బీజేపీ ప్రభుత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి. మొదటిసారిగా వారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంచార జాతుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి ఇదాతే గారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దీన్ని అధ్యయనం చేసిన వ్యక్తిని చైర్మన్గా ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసి వారి యొక్క సిఫార్సుకు అనుగుణంగా విద్య, అదే రకంగా ఉపాధి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అది మొదటగా 1999లో. ఆ తర్వాత వాజ్పేయి గారు 2003లో ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో వారు ఈ అధ్యయనం కోసం వారు ఒక కమిషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటే దురదృష్టవశాత్తు 2004లో వారు ఓడిపోయారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ సంచార జాతుల గురించి డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ గురించి చర్చ లేకుండా ఏ రకంగా కాలయాపన చేశారు. నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి కాబట్టి, పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి కాబట్టి, ఏ రకంగా తన తల్లి పొరుగులలో పనిచేసి పెంచిన వ్యక్తి కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు తన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క మాతృమూర్తి గురించి కూడా ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశం చూస్తూ ఉన్నది. ఇవాళ అంటే ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి అయితే ఇదేదో వారి మా జన్మ హక్కు, ఈ దేశాన్ని పాలించేది మా కుటుంబం తప్పితే ఈ దేశంలో ఈ పేదవాడు, ఈ ఛాయ కొన్నవాడు దేశాన్ని పాలించేది ఏంటని ప్రశ్నిస్తుంటారు. రాహుల్ గాంధీకి ఎజెండా లేదు అంటే ఇవాళ అభివృద్ధి మీద కానీ అవినీతి మీద కానీ మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి అస్తమానం ఇవాళ హిందూ సమాజాన్ని ఇవాళ పూర్తిగా మోదీ గారికి అండగా ఉన్నది. కట్టి చీలికలు తీసుకురావాలి. కులం పేరు మీదనో, భాష పేరు మీదనో, ప్రాంతం పేరు మీద ఈ రకమైన విడిదీసే ప్రయత్నాలు, కుట్రలు తప్పితే ఇతరత కాదు. ఇంతసేపు నరేంద్ర మోడీ గారు కులాన్ని ఆపాదిస్తూ అవమానపరిచే వ్యాఖ్యలు వారు చేయడం, వారు వేసుకునే బట్టల మీద వారు ఆ రకమైన విమర్శలు చేయడం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇచ్చే విధంగా గొప్ప ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మన మీడియాకు సంచలనమైన వార్తలు, వ్యక్తిగతమైన దూషణలతో కూడుకున్నటువంటి మరి వార్తల మీద దృష్టి ఉంటుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంత గొప్ప చరిత్ర నుండి సమాజం గురించి అంతా నిన్న వారు విన్యాసాలు, వారి యొక్క హరికథలు, బుర్రకథలు ప్రదర్శిస్తూ ఉంటే ఎక్కడ కూడా పత్రికల్లో దానికి చోటు దక్కదు. అంతేకాకుండా పార్టీయే కాకుండా ప్రధానమంత్రి సైతం కూడా స్పందించి వారు నిన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పరంగా ఈ సంచార జాతుల విముక్తి దివస్ జరపాలని చెప్పి ఆదేశించడంతో ఈరోజు ఢిల్లీలో, హర్యానాలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో చివరికి ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవాళ విజయవాడలో జరుపుతూ ఉన్నారు. అంటే ఈరోజు చట్టసభల్లో దాని ప్రభావం ఎంత అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 99లో ఆ రోజు కూడా ముఖ్యంగా నాతో ఎక్కువగా ఈ సంచార జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళలో వీరముష్టి అంటే ఇప్పుడు వీరభద్రీయ సంఘం వాళ్ళు నాతో మమేకమయ్యి ఉన్నారు. చిక్కడపల్లిలో ఒక చక్కటి భవనము, వాళ్ళ కార్యకలాపాలు ఒక ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండడం వల్ల అనేక విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. జంగంమెట్లో కూడా వీరభద్రీయ సంఘం పాతపట్నంలో బ్రహ్మాండమైనటువంటి భవనం కట్టారు. వాళ్ళు ఒక పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం కాకుండా సమిష్టిగా పనిచేసారు. ఆ రోజు కూడా కొత్తగా ఎన్నికైనాను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, మరి ఒక సంఘ స్వయం సేవకునిగా, విద్యార్థి పరిషత్తు మరి కార్యకర్తగా అసెంబ్లీలో ఈ సంచార జాతుల గురించి మాట్లాడని చెప్పి మొదటిసారిగా ఆ రోజు నేను మాట్లాడినప్పుడు నాకు ఇంత చరిత్ర తెలియకపోయినప్పటికీ కూడా ఈ సంచార జాతుల్లో ఏ కులాలైతే కొనసాగుతున్నాయో నిజంగా సభ్య సమాజం కూడా సిగ్గుతో తల వంచుకునేటువంటి రీతిలో వాళ్ళ యొక్క మరి కులాల పేర్లు పిచ్చకుంట్లోళ్ళని, లేదా పాములోళ్ళని, దొమ్మరోళ్ళని రకరకాలైనటువంటి మరి పేర్లు. నిజంగా ఈ అంశాలను నేను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఆ కులాల పేర్లు నేను చెప్పినప్పుడు ఆ రకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేవేందర్ గౌడ్ గారు ఒక బాధ్యత గల మంత్రిగా
అసెంబ్లీ తర్వాత వారు వెంటనే ఈ సంఘాలను సంప్రదించి పేర్ల మార్పిడి కోసం ప్రయత్నం చేస్తామని వారు ముందుకు రావడం, ఆ రకంగా పిచ్చకుంట్ల వాళ్ళను వంశరాజులుగా, వీర ముష్టి వాళ్ళను వీరభద్రులుగా, ఇంకా అనేక రకాలైన పేర్లలో కూడా సంఘాలు ముందుకు వచ్చిన వాళ్ళకు పేర్లు మార్పిడి జరిగింది. అదొక గొప్ప అనుభూతి, నాకు గొప్ప సంతృప్తి కూడా కలిగింది. అంటే రాజకీయాలు అనేది మేము ఏ ఒక్క సిద్ధాంతంలో అయితే ఇవాళ రాజకీయాలు చేరినామో, ఏదో ఎమ్మెల్యేలు కావాలని, ఎంపీలు కావాలని, మేము అధికారంలో రావాలని ఏనాడు కూడా కళలో ఊహించలేదు. అవకాశాలు వచ్చాయి కాబట్టి వచ్చినప్పుడు ఇది బాధ్యతగా భావించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాల యొక్క మరి సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవాళ పార్టీ కూడా కల్పించడం చాలా సంతోషం కలుగుతుంది. మొదటిసారి పార్లమెంట్లో సంచార జాతులు గోమంతు, అర్ధ గోమంతు, విముక్త్ అని జాతుల గురించి మాట్లాడినప్పుడు విచిత్రం ఏంటంటే సమాజంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి, కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనుబంధ సంస్థలే వాళ్ళ సేవా భారతి కానివ్వండి, లేదా సామాజిక సమరసత వేదిక పేరు మీద కానివ్వండి, ఇవాళ దుర్గాదాస్ గారు, లేదా గుజరాత్లో భారత్ భాయ్ కానివ్వండి, కుల్దీప్, మహారాష్ట్రలో ప్రవీణ్ భాయ్, విద్యార్థి పూర్తిగా అంకితమై వాళ్ళ జీవితం అంతా కూడా ఈ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, హక్కుల కోసం వారు మొత్తం జీవితం అంతా కూడా అర్పించి వారు పనిచేస్తున్న విషయాన్ని ఢిల్లీలో జాతీయ స్థాయిలో వీళ్ళ యొక్క కార్యవర్గం జరిగినప్పుడు ఆ అంశాలు నా దృష్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ చట్టసభలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మహత్వం తెలుసుకొని మీరు చెప్పారు ఇంతకుముందు. నిజంగా ఈ సంచార జాతులు అనేది సదాచార వారసులు, సాంస్కృతిక వారసులు. వాళ్ళ భారతదేశం ఆత్మలో ఇది ఒక విభిన్నమైనటువంటి భాగంగా మనం ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం. వారి యొక్క కఠిన జీవన పరిస్థితులు, వాళ్ళ పేదరికము, వివక్ష, నిర్లక్ష్యము ఏ రకంగా వారి పట్ల మిగతా సమాజం కూడా చిన్న చూపు చూసిందో, ఆనాడు పాలకులు కూడా ఏ రకంగా వారి పట్ల దయనీయంగా వ్యవహరించారు. ప్రధానంగా హిందూ ధర్మం గురించి లేదా మన యొక్క సంస్కృతి గురించి వారికి ఉన్నటువంటి కళ నైపుణ్యం ద్వారా హరికథలు, బుర్రకథలు ఈ రకంగా వారు సంచరిస్తూ మన ఈరోజు ధర్మాన్ని కాపాడేటువంటి వారధులు వాళ్ళు. అటువంటి వారి యొక్క జీవన శైలి, వారి యొక్క జానపద కళలు ఏ రకంగా ఇవాళ పూర్తిగా క్షీణిస్తున్నాయో, రామాయణ, మహాభారతం ఇవన్నీ కూడా సంచరిస్తూ జాగృతం చేసి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మరి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా బ్రిటిష్ కాలంలో వాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా వాళ్ళు గుర్తించి జన్మత నేరస్తులుగా, ఆ తర్వాత తదనంతరం ఏ రకంగా మరి ఆగస్టు 31, 1952లో ఆ యొక్క విముక్తి పొందారో, ఆ విముక్తి పొందినటువంటి దినాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మొత్తం మిగతా సమాజాన్ని కూడా వాళ్ళను చైతన్యం చేయడానికి, వాళ్ళలో జాగృతి కల్పించడానికి ఈ సేవా భారతి లాంటి సంస్థలే కాదు అనేక మంది ఎన్జిఓలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం చూస్తాం. ఒక రాజకీయ నాయకుడిగా తప్పదు రాజకీయాలు కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే పాలకులు ఏ రకంగా ఈ వర్గాలను విస్మరించారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకొని పేదరికం పేరు మీద, గరీబీ హఠావో పేరు మీద ఆ రకంగా వారు నీతులు వల్లించారు తప్పితే వాస్తవంగా అమాయకంగా ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా దగా చేశారో, మోసం చేశారో ఈ చరిత్ర. దాదాపు ఈ వర్గాల యొక్క సంక్షేమం కోసమని, అభ్యున్నతి కోసమని, అధ్యయనం కోసమని 16 కమిషన్లు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత, విముక్తి పొందిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు వారు సమర్పిస్తే నెహ్రూ నుంచి మొదలుకొని ఇవాళ రాజీవ్ గాంధీ వరకు, ఎవరైతే ఇవాళ రాహుల్ గాంధీ ఉదయం లేస్తే రాజ్యాంగ పుస్తకం పట్టుకొని, లేదా ఇవాళ పేద ప్రజల హక్కుల కోసం అని చెప్పి ఓబీసీ అని చెప్పి, ఎస్సీ అని చెప్పి, ఎస్టీ అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళ రిజర్వేషన్ల యొక్క గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారో, ఏ రకంగా విస్మరింపబడ్డారని వారు మాట్లాడుతున్నారో, దానికి ప్రధానమైనటువంటి కారకులు బాధ్యులు ఎవరో సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం. 16 కమిషన్లు రిపోర్ట్లు ఇస్తే, నివేదికలు ఇస్తే ప్రభుత్వం స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాల్సి పోయి ముట్టదాఖలు చేశారు. మొట్టమొదటి కమిషన్ కాకా కలేకర్ కమిషన్ 1955లో. ఆనాడే చాలా స్పష్టంగా మొదట్లోనే ఈ దేశంలో కులాల వారీగా గణాంక వివరాలు సేకరించండి, తద్వారా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించారు. పంచవార్షిక ప్రణాళిక రూపొందించినప్పుడు ఆ జనాభాకు అనుగుణంగా వాళ్ళ పేదరికము, వాళ్ళ యొక్క విద్య, ఉద్యోగం, ఉపాధి
అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి పాలసీలు నిర్మాణం చేసుకోవచ్చని చెప్పి భావిస్తే ఈ రకమైనటువంటి కాకా కలేకర్ కమిషన్ 1950 ఇచ్చిన నివేదికను ఆ రోజు నెహ్రూ గారు కనీసం 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బుట్ట దాఖలు చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడతారు, జితనా ఆబాదీ ఉతనా భాగ్యదారి అంటాడు. నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక ద్వారా, మీరు చెప్పే నీతులు ఆచరణకు వచ్చేసరికి ఎందుకు అమలు జరగాలని చెప్పి అడుగుతున్నాను. జితనా ఆబాదీ ఉత్తన బాధ్యత అని చెప్పి మీరు ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఉన్న జనాభా ఎంత, మీ సంఖ్య ఎంత, మీ కుటుంబంలోంచి ఎందుకు ఇవాళ 3 ఎంపీలు కావాలి, ఎందుకు ఇవాళ పేదరికం కోసం అల్లాడుతున్నటువంటి వాళ్ళు చట్టసభలు ఎందుకు అడుగు పెట్టకూడదు, చెప్పే నీతులకు ఆచరణకు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. ఇది మీ యొక్క ఆనాడు నిజంగానే నెహ్రూ గారు కనుక కాకా కలేకర్ కమిషన్ కానీ ఈ 16 కమిషన్ల యొక్క నివేదికలు ఆ సిఫార్సులు అమలు చేసే ప్రయత్నం చేసి ఉన్నట్టయితే ఈ స్థితి ఉండేది కాదు. ఇవాళ అనేక మార్పులు వచ్చేవి, అనేక రకంగా బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, వాళ్ళకు విద్యా ఉపాధి రంగాల రిజర్వేషన్లు కూడా దొరికే అవకాశం ఉంది. వీటిని విస్మరించి మరి ఆనాడు కాకా కలేకర్ కమిషన్ కానివ్వండి, మండల్ కమిషన్ కానీ వీటన్నీ కూడా విస్మరించినారు మీరు. కానీ మొదటిసారిగా సంచార జాతిలో గుర్తింపు వచ్చింది ఎప్పుడంటే 1999లో మహారాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు బీజేపీ ప్రభుత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి. మొదటిసారిగా వారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంచార జాతుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పి ఇదాతే గారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దీన్ని అధ్యయనం చేసిన వ్యక్తిని చైర్మన్గా ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసి వారి యొక్క సిఫార్సుకు అనుగుణంగా విద్య, అదే రకంగా ఉపాధి, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అది మొదటగా 1999లో. ఆ తర్వాత వాజ్పేయి గారు 2003లో ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో వారు ఈ అధ్యయనం కోసం వారు ఒక కమిషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటే దురదృష్టవశాత్తు 2004లో వారు ఓడిపోయారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగిన యూపీఏ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ సంచార జాతుల గురించి డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ గురించి చర్చ లేకుండా ఏ రకంగా కాలేపన చేశారు. నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి కాబట్టి, పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి కాబట్టి, ఏ రకంగా తన తల్లి పొరుగులలో పనిచేసి పెంచిన వ్యక్తి కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు తన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యొక్క మాతృమూర్తి గురించి కూడా ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశం చూస్తూ ఉన్నది. ఇవాళ అంటే ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి అయితే ఇదేదో వారి మా జన్మ హక్కు, ఈ దేశాన్ని పాలించేది మా కుటుంబం తప్పితే ఈ దేశంలో ఈ పేదవాడు, ఈ ఛాయ కొన్నవాడు దేశాన్ని పాలించేది ఏంటని ప్రశ్నిస్తూ ఉంటారు. రాహుల్ గాంధీకి ఎజెండా లేదు అంటే ఇవాళ అభివృద్ధి మీద కానీ అవినీతి మీద కానీ మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి అస్తమానం ఇవాళ హిందూ సమాజాన్ని ఇవాళ పూర్తిగా మోదీ గారికి అండగా ఉన్నది. కట్టి చీలికలు తీసుకురావాలి, కులం పేరు మీదనో, భాష పేరు మీదనో, ప్రాంతం పేరు మీద ఈ రకమైన విడదీసే ప్రయత్నాలు, కుట్రలు తప్పితే ఇతరత కాదు. ఇంతసేపు నరేంద్ర మోడీ గారు కులాన్ని ఆపాదిస్తూ అవమానపరిచే వ్యాఖ్యలు వారు చేయడం, వారు వేసుకునే బట్టల మీద వారు ఆ రకమైన విమర్శలు చేయడం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి